అయినాయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధువులు ఇచ్చిన దానికంటే తాడు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పలకా నుంచే పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకోటేస్తారా, లేకపోతే ఊరేసుకుంటే ఊరేసుకోమని అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు కట్టుబెట్టి 10 మందులు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నారా, చూసిందా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు.